చూసినట్టయితే బ్రిక్ వర్క్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది మనది. నెక్స్ట్ ప్లాస్టరింగ్కి రెడీగా ఉన్నాం. ప్లాస్టరింగ్కి రెడీగా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే బీమ్కి బ్రిక్ మధ్యలో ఉన్న స్పేసెస్ ఏవైతుందో అది పర్ఫెక్ట్గా ఫిల్ చేయాలి. ఫస్ట్ సపోజ్ స్లాబ్ ఫస్ట్ వేసి నెక్స్ట్ బ్రిక్ వర్క్ చేసినాం అనుకోండి, కంపల్సరీ అక్కడ మనం ఫిల్లింగ్ అనేది ప్రాపర్గా చేయలేం. వాయిడ్స్ ఫామ్ అవుతాయి. వాయిడ్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వచ్చినప్పుడు మనకి కనిపించడమే ఒక రకంగా లుక్ వైజ్గా దెబ్బతీస్తుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సీపేజెస్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పెయింట్ వేసినా కూడా ఇక్కడ మీకు క్రాక్ కనిపిస్తుంది చూడండి, ఇది ఒక ప్రాబ్లం. ఇంటీరియర్ వాల్స్కి అనుకోండి ఇది ఒక ప్రాబ్లం. ఎక్స్టీరియర్ వాల్స్ అంటే రెయిన్ఫాల్కి ఎక్స్పోజర్ ఉందనుకోండి, అందులో నుండి సీపేజ్ కూడా వస్తుంది. సీపేజ్ వచ్చి బ్రిక్స్ అబ్జర్వ్ చేసేసుకొని చాలా రోజుల వరకు మనకు ఆ బ్రిక్ వాల్ పచ్చిగానే ఉంటుంది అనమాట. సో అది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తుంటామంటే రెయిన్ఫోర్స్మెంట్ జాలీ అనేది వాడచ్చు. ఈ రెయిన్ఫోర్స్మెంట్ జాలీ అనేది మనం ఎలా అంటే 6 ఇంచెస్ జాలీ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ 4 ఇంచెస్ 6 ఇంచెస్ అలా అవైలబుల్ ఉంటుంది. 6 ఇంచెస్ జాలీ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఓవర్లాపింగ్ ప్రాపర్గా జరుగుతుందని. 3 ఇంచెస్ పిల్లర్ మీదకి 3 ఇంచెస్ బ్రిక్ వాల్ మీదకి వచ్చేటట్టు మనం పెట్టేసి మొలలతో కొట్టేసిన తర్వాత దాని మీద కళాయితో మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసుకొని నెక్స్ట్ ప్లాస్టర్ చేసుకుంటే మనకు జాయింట్ క్రాక్స్ అనేది ఉండదు. సో మనకు సీపేజ్ అనేది కూడా ఉండదు, లుక్ దెబ్బతినదు, ప్లస్ మనకి వాటర్ సీపేజ్ అనేది కూడా ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ పాయింట్స్లో కూడా నేను కొన్నిసార్లు గమనించాను, పైపింగ్కి కూడా క్రాక్స్ వస్తున్నాయి. సో అందుకని చెప్పి ఈ కన్స్ట్రక్షన్ సైట్ నుండి ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రికల్ పాయింట్ పైప్ ఏదైతే కొడతామో పీవీసీ పైపు, దానికి కూడా జాలీ వేసి క్లోజ్ చేపిస్తున్నాము. కాకపోతే ఎలక్ట్రికల్ పాయింట్స్కి కొట్టేటప్పుడు ఏంటంటే ఒక 1 ఫీట్ స్పేస్ వదిలేయాలి బాక్స్ దగ్గర. పైప్ అనేది ఓపెనే పెట్టాలి, ఎందుకంటే మేస్త్రీలు ప్లాస్టర్ చేసేటప్పుడు ఆ పైపు ఓపెన్ లేకపోతే బాక్స్ సరిగా అడ్జస్ట్ అవ్వదు, సో క్రాస్గా సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అడిటివ్స్ ఏం కలపాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకోటి ప్లాస్టరింగ్ వేసేటప్పుడు పాయలు ఎలా వేసుకోవాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ.